ఎండగా ఉండే ఒక వేసవిలో జీవితంతో కలకలలాడే ఒక పొలంలో ప్రాజ్వల్ అనే ఒక చిన్న శ్రద్ధగల చీమ ఉండేది. ప్రాజ్వల్ చాలా కష్టపడేది. ప్రతిరోజూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అది ముక్కలు ముక్కలుగా ఉన్న రొట్టెలు, గింజలు మరియు ఆకుపచ్చని ఆకులను తన ఇంటికి మోసుకెళ్లేది. చలికాలం రాబోతోందని తన కుటుంబం సిద్ధంగా ఉండాలని దానికి తెలుసు. ఆ పొలమవతల కీర్తి అనే ఒక హుషారుగల మిడత తన రోజులను ఫిడేల్ వాయిస్తూ మరియు సంతోషకరమైన పాటలు పాడుతూ గడిపేది. హే ప్రాజ్వల్ అని కీర్తి అరిచేది. ఎందుకంత కష్టపడతావు? నాతో వచ్చి డాన్స్ చేయి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు మరియు సంగీతం చాలా మధురంగా ఉంది. ప్రాజ్వల్ ఒక క్షణం ఆగి తన చిన్న దవడలతో ఒక రొట్టె ముక్కను పట్టుకుని, నేను రాలేను కీర్తి అని చెప్పేది. నేను చలికాలం కోసం ఆహారం నిల్వ చేసుకోవాలి. కీర్తి భుజాలు ఎగరేసి తన ఫిడేల్పై ఒక సంతోషకరమైన రాగం వాయించేది. చలికాలమా? అది చాలా దూరముంది. ఇప్పుడు చాలా ఆహారముంది. నేను దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. రోజులు చిన్నవిగా మారాయి మరియు గాలి చల్లగా మారింది. ఒక ఉదయం ప్రాజ్వల్ బయట ప్రపంచం మొత్తం మంచుతో కప్పబడి ఉండటం చూసింది. నేల గట్టిగా ఉంది మరియు ఆకుపచ్చని ఆకులన్నీ మాయమయ్యాయి. ప్రాజ్వల్ మరియు దాని కుటుంబం వెచ్చగా మరియు సౌకర్యంగా ఉన్నారు మరియు వారి దగ్గర చలికాలం అంతటికీ సరిపడా ఆహారం ఉంది. అప్పుడు తలుపు వద్ద ఒక మెల్లని ట్యాప్ 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 శబ్దం వినిపించింది. ప్రాజ్వల్ తలుపు తెరిచి చూసింది. అక్కడ కీర్తి చలితో వణుకుతూ మరియు ఆకలితో ఉంది. నా దగ్గర ఆహారం లేదు. చలి వచ్చింది మరియు నేను సిద్ధపడలేదు. ప్రాజ్వల్కు తన స్నేహితుడిని చూసి జాలివేసింది. అది కీర్తిని లోపలికి తీసుకువచ్చి తన దగ్గర ఉన్న రుచికరమైన రొట్టె మరియు గింజలను పంచుకుంది. కీర్తి నెమ్మదిగా తింటూ ఆ వెచ్చదనానికి మరియు ఆహారానికి కృతజ్ఞతగా ఉంది. ధన్యవాదాలు.